మొత్తానికైతే మనం లాస్ట్ టార్గెట్ చేరుకున్నాం. పాలకుర్తి ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది అంతే. ఇప్పుడు మనం స్పీడ్ అనేది పికప్ చేయాలి. సెకండ్ టార్గెట్ వచ్చేసి రాఘవాపూర్. మన సెకండ్ టార్గెట్ వచ్చేసి రాఘవాపూర్ అన్నట్టు. ఇది కూడా మనం దాటేసినాం. ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మనం రన్నింగ్ చేసేటప్పుడు స్టమక్లో కొద్దిగా లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం లెక్క చేయకుండా ఒక 2 మినిట్స్ పరిగెత్తినాం అనుకో, నీకు శ్వాస అనేది నీకు కంట్రోల్ అయిపోతుంది. ఓకే, థర్డ్ టార్గెట్కి వెళ్దాం మనం. మన థర్డ్ టార్గెట్ వచ్చేసి బొమ్మెర. ఓకే, మన థర్డ్ టార్గెట్ వచ్చేసి బొమ్మెర అన్నట్టు. బొమ్మెర కూడా రీచ్ అయినాం. ఇక లాస్ట్ టార్గెట్ ఓన్లీ పాలకుర్తి. మన బొమ్మెర పోతాన ఆదికమైనటువంటి ఈ గ్రామాన్ని మనం దాటుతున్నాం. నెక్స్ట్ మన లక్ష్మీనారాయణుడు కొలువైనటువంటి పాలకుర్తిని చేరుకుందాం. మొత్తానికైతే మనం లాస్ట్ టార్గెట్ చేరుకున్నాం. పాలకుర్తి ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది అంతే. ఇప్పుడు మనం స్పీడ్ అనేది పికప్ చేయాలి. ఓకే, మొత్తానికైతే చేరుకున్నాం. ఇగో మొత్తానికైతే పాలకుర్తి చేరుకున్నాం. మన టార్గెట్ రీచ్ అయినాం. ఇది పాలకుర్తి. ఓకే, అమ్మ దేవుడా, మొత్తానికైతే రన్నింగ్ మనం కంప్లీట్ చేసినాం. 12 కిలోమీటరు సముద్రాలు టు పాలకుర్తి. పాలకుర్తి బోర్డు దగ్గర ఉన్న ఇప్పుడు మనం అక్కడ ఎంత 6:35కి స్టార్ట్ చేసినాం. ఇక్కడ 7:21కి కంప్లీట్ చేసినాం అన్నట్టు. మొత్తం ఎన్ని నిమిషాలు కొట్టినాము మీరే కౌంట్ చేయండి. ఇక శ్వాస కొద్దిగా ఎందుక మోసపోతానా. ఓకే, మొత్తానికైతే కంప్లీట్ చేసినాం. అంటే సముద్రాలు టు గన్పూర్ అనేది 50 మినిట్స్లో కొట్టినా. దానికంటే ఒక 7 మినిట్స్ మనం ముందే చేరుకున్నాం. అంటే మన రన్నింగ్ ఇంప్రూవ్ అయింది అన్నట్టు. మనం డైలీ చేసే ఎక్సర్సైజ్లో మనం డైలీ ఇంప్రూవ్ చూడాలి. అట్లయితేనే మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఇంకో కొన్ని చాలా విషయాలు చెప్పాలి. మన జాబ్ గురించి కానీ, మనం కొట్టే రన్నింగ్ గురించి కానీ, షూస్ ఏం తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ప్రతిదీ నేను ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటా. ఓకే, మనం ఫస్ట్ అయితే ఆడ కొద్దిగా బాడీ రిలాక్స్ అవుతాం, కూల్ డౌన్ కావాలి బాడీ. ఓకే, అరే తమ్ముడు, ఇది చెప్పేది నీకోసమే. 18 నుంచి 23 సంవత్సరాలన ఏ కుర్రాడైనా 30 నుంచి 50,000 సంపాదించుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. నువ్వు పొద్దెక్కదాకా పడుకుంటానవా? అలా అయితే నువ్వు ఎలా సంపాదించగలుగుతావు? ఇదే మన కరెక్ట్ మనం సెట్ అయ్యే ఏజ్ అంటే ఇదే. నువ్వు పొద్దునలే, లాంగ్ రన్ చేయి, చదువు. ఎంతో ఒక 3 నెలలు మాత్రం నీ కోసం నువ్వు టైం కేటాయించలేవా? ఒక 3 నెలలు నువ్వు కష్టపడితే నువ్వు అనుకున్న జాబ్ నీ చేతిలో ఉంటుంది. అగ్నివీర్ పోస్టులు పడతాయి, అగ్నివీర్ కొట్టండి. ఎందుకంటే మంచి జీతం ఉన్నది, మంచి అవకాశం ఉన్నది. అది పర్మనెంట్ కూడా అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ 8th పే కూడా లాగు అవుతుంది. 50 ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతావు. ఓకే, మీరు రోజు లేచి అంటే ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతారు. రోజు నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే మన గ్రామ యువతకి చాలా మందికి తెలియదు. మనకి ఎందుకంటే గైడెన్స్ ఉండదు. ఎలా చదవాలి, ఎలా రన్నింగ్ చేయాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది చాలా మందికి తెలియదు. నన్ను ఫాలో కానీ నేను ప్రతిదీ మీకు చెప్తా. ఈరోజు ఎంత సముద్రాల నుంచి పాలకుర్తి దాకా లాంగ్ రన్ 12 కిలోమీటరు ఎంత 47 మినిట్స్. ఇక 50 మినిట్స్ అనుకో, 50 మినిట్స్లో నేను రన్నింగ్ కంప్లీట్ చేసిన అన్నట్టు. చేసి మనోళ్ళకి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా నేను మీ ముందుకు వచ్చిన. అలాగే మనం రన్నింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఏంటిదంటే ఈ నీ ఉంటుంది కదా, ఈ చిన్ బోన్ పెయిన్, ఈ పెయిన్ అనేది చాలామందికి వస్తుంది. ఇది ఏంటిదంటే మనం లాంగ్ రన్ కొడితేనే మనకి ఇది సాల్వ్ అవుతుంది అన్నట్టు. దీనికి ప్రాబ్లం మనం రన్నింగ్ చేసినామా పోయి మాలిష్ చేయాలి. నువ్వు అంటే ఎంత రన్నింగ్ చేస్తావో అంత బాడీకి కూల్ డౌన్ ఇవ్వాలన్నట్టు, అంత బాడీని ఫ్రీ చేసుకోవాలి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవాలన్నట్టు. చేసుకుంటే నీ చిన్ బోన్ పెయిన్ అనేది రాదు. అలాగే మనం రన్నింగ్ చేసేటప్పుడు షూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదో 200-300 వచ్చే రూపాయలతో వచ్చే షూస్ కాకుండా మినిమం 2000 నుంచి 3000 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నా షూ ఉన్నాయి కదా, ఇది అనేది చాలా ఎత్తుగా ఉండాలన్నట్టు. ఇలా పెద్ద అంటే సన్నగా ఉండకుండా లడ్డుగా ఉండాలి. లడ్డుగా ఉంటే మన రన్నింగ్ చేసేటప్పుడు పుషప్ ఇస్తుంది అన్నట్టు. అంటే మనం రన్నింగ్ చేసేందుకు ఇవి కూడా షూ పుషప్ ఇస్తే మనం కరెక్ట్ టైంలో కొట్టగలుగుతాం. ఓకే, మనకు రన్నింగ్ కొట్టేటప్పుడు షూ ఇంపార్టెంట్. అలాగే చిన్ పెయిన్ ఇది నువ్వు లాంగ్ రన్ చేసి నువ్వు ఆయిల్ మసాజ్ చేయాలి. ఆయిల్ మసాజ్ చేస్తే నువ్వు అది నువ్వు ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి మనం పొద్దున ఆయిల్ ఫుడ్ కాకుండా మన శనగలు కానీ
బాదం అంటే బాదం కూడా తీసుకోండి పర్లేదు. బాదం, శనగలు, మన పెసర్లు ఈ 3 నానబెట్టుకొని తినండి. అలాగే మన బాడీకి ముఖ్యంగా ఏంటిదంటే ప్రోటీన్స్ ఇంపార్టెంట్. ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ తినండి. అలాగే కాల్షియం అంటే మన ఎముకలు డెవలప్ అవ్వడానికి మనం కొట్టేటప్పుడు ఇందులో పెయిన్ వస్తుంది కదా, పెయిన్ రాకుండా కాల్షియంకి సంబంధించినటువంటి ఆ కూరగాయలు తినండి. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటిదంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు అందరు ఏంటిదంటే టార్గెట్ ఇంకెంత దూరం ఉన్నదని మనం ఇలాగే చూస్తాం. ఇలా కాకుండా తల అనేది డౌన్ వేసి నువ్వు రన్నింగ్ చేయాలి. నువ్వు ఇలా నిటారుగా కొట్టినావు అనుకో, ఇది ఉన్నది కదా, ఇందులో పెయిన్ వస్తుంది అన్నట్టు, అంటే చెయ్యి అనేది నొప్పి పెడుతుంది అన్నట్టు. ఇలా నువ్వు స్ట్రేట్గా రన్నింగ్ కొట్టకుండా నార్మల్గా ఇలా కిందికని నువ్వు రన్ చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే నువ్వు రన్నింగ్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేసేటప్పుడు ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకేంటిది, మనం రన్నింగ్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ కంట్రోల్ కావాలి. బ్రీతింగ్ కంట్రోల్ కోసం స్టమక్ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా చేయాలి. స్టమక్ ఎక్సర్సైజ్ దాని గురించి చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. నేను కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాను, రోజు నన్ను ఫాలో అవ్వండి. రోజు ఒకటి నేను అప్డేట్ ఇస్తాను. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను ఫాలో అవ్వండి. ఎక్కువ శాతం ఏంటిదంటే లాంగ్ రన్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాంగ్ రన్ ఇస్తే నువ్వు టార్గెట్ అనేది నువ్వు ఈజీగా రీచ్ కాగలుగుతావు అన్నట్టు. నువ్వు 1.6 అయ్యే నేను 12 కిలోమీటర్ కొట్టినా, 10 కిలోమీటర్ కొట్టినా, 5 కిలోమీటర్ కొట్టినా 1.6 ఉన్నది రా. నేను 5 మినిట్స్లో కొట్టగలుగుతా. 5 మినిట్స్లో కొట్టగలగాలి. నువ్వు ఎంత ఏ గ్రేడ్లో కొడితేనే నువ్వు జాబ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నట్టు. ఏ గ్రేడ్లో కొడితే నీకు 60 మార్క్స్, అలాగే తర్వాత ఈవెంట్స్ ఉంటాయి అన్నట్టు, మొత్తం కలిపితే 100 మార్క్స్ వస్తాయి అన్నట్టు. అలాగే నీకు స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టడీ అనేది నువ్వు ప్రీవియస్ పేపర్లు మొత్తం ప్రిపేర్ కావాలి. అలాగే నువ్వు కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళండి. అడిగి పోతే నీకు ఎందుకంటే చాలా ప్రతి ఒక్క జిల్లా నుంచి మీకు ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి నువ్వు ఎలా దాన్ని అధిగమించగలుగుతావు, నీకు ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నా చెప్పాలనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాతో షేర్ చేసుకోండి, నీకు మీ అందుబాటులో ఉంటా. ఓకే, జై హింద్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, జై హింద్, భారత్ మాతాకి జై. ఆల్ ద బెస్ట్ అందరికీ.